Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is basics to understand the linkage and recombination. ఒక్కసారి కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు, ఎందుకంటే కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని డీవియేట్ అవ్వడం ఇష్టం లేక ముందే చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఎక్కడైనా ఉపయోగపడుతోంది, ఇది నచ్చుతోంది అని అనిపించినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ద్వారా మీరు మీ ఎంకరేజ్మెంట్ నాకు అందించవచ్చు. అలానే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే బయాలజీ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనిపించినట్లయితే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లింకేజ్ అండ్ రీకాంబినేషన్ కన్నా ముందే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం చెప్పుకోవడం జరిగింది. మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. అది ఎందుకు నేను ఈ కాన్సెప్ట్స్ని ఒక ఆర్డర్లో ఇది ముందు అది చూడండి తర్వాత ఇది చూడండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు మీకు బేసిక్స్ తెలియాలి. దాని ముందు ఎందుకు అసలు మోర్గాన్ అనే సైంటిస్టు ఈ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని బేస్ చేసుకునే డ్రోసోఫిలా మీద ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఓకే, సింపుల్గా లింకేజ్ అంటే ఫిజికల్ అసోసియేషన్ బిట్వీన్ టూ జీన్స్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ అని చెప్పి ఒక 2 మార్క్ క్వశ్చన్ లేదంటే ఒక 4 మార్క్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేయడం ఈజీనే. కానీ మీకు కాన్సెప్ట్ తెలియకపోయినట్లయితే కనుక క్వశ్చన్ మార్చి అడిగితే మీరు ఆన్సర్ చేయలేరు. ఓకే, కొంత క్రియేటివిటీని యూస్ చేయండి. మీకు కాన్సెప్ట్ రూట్స్ తెలిసినట్లయితే కనుక మనం ఎలాగైనా సరే దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం, ఆన్సర్ని ఎలా అయినా సరే రాయగలుగుతాం ఆ కాన్సెప్ట్ మొత్తం తెలిసినట్లయితే కనుక. కాబట్టి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దాని ముందు డైహైబ్రిడ్, మోనోహైబ్రిడ్, ఇదంతా బాటనీ జెనెటిక్స్ అంతా కలుపుకుంటూ వచ్చి జువాలజీ జెనెటిక్స్ని స్టార్ట్ చేస్తున్నాను నేను. అండ్ నీట్ ఎగ్జామినేషన్ అనేది ఎన్సీఆర్టీ బేస్డ్గా ఉంటుంది. కాబట్టి కొంత బేసిక్స్ మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని చెప్పడం జరిగింది. మై సిన్సియర్ సజెషన్ అది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు లింకేజ్ ఇంకాస్త బాగా అర్థమవుతుంది. ఎందుకంటే సట్టన్ లైక్ వాల్టర్ సట్టన్ అండ్ థియోడార్ బొవేరీ వాళ్ళిద్దరూ ఏదైతే అబ్జర్వ్ చేశారో, మేము ఇది అబ్జర్వ్ చేశాము, ఇది క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని వాళ్ళు ఏదైతే ఒక థియరీని ప్రపోజ్ చేశారో, మీరు అబ్జర్వ్ చేశారు, ఓకే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను అని చెప్పి ఎక్స్పెరిమెంట్లు స్టార్ట్ చేసింది టీహెచ్ మోర్గాన్. టీహెచ్ మోర్గాన్ ఎక్స్పెరిమెంట్లు దేని మీద చేస్తున్నాడు అంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ కోసం తను చూస్ చేసుకున్నాడు అనమాట. సో ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆన్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆన్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మీకు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అర్థం కాలేదనుకోండి, ఇతను దేని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అన్నది కూడా అర్థం కాదు. ఓకే, సో ఇతని ఎక్స్పెరిమెంట్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీద, నిజంగా క్రోమోజోమ్స్ అలా సెపరేట్ అవుతున్నాయా, నిజంగా అల్లెల్సినా అలా సెగ్రిగేట్ అవుతున్నాయా అని తెలుసుకోవడం కోసం వెరిఫికేషన్ స్టార్ట్ చేశాడు. ఇలా వెరిఫికేషన్ స్టార్ట్ చేయడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి తను ఒక ఆర్గానిజంని అయితే ఎన్నుకోవాలి కదా. సో తను ఎన్నుకున్న ఆర్గానిజం వచ్చేసి డ్రోసోఫిలా మెలనోగాస్టర్. ఎక్సలెంట్ ఆర్గానిజం ఇది. ఓకే, ఈ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఎంట్రన్స్తో జెనెటిక్స్ ఒక మలుపు తిరిగింది, ఒక వెలుగు వెలిగింది. టిహెచ్ మోర్గాన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ని చేసింది ఒక్క ఈగ. ఇది ఫ్రూట్ ఫ్లై సైంటిఫిక్ నేమ్. ఓకే, ఇవి రెండు కూడా అంటే టిహెచ్ మోర్గాన్, ఫ్రూట్ ఫ్లై వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అన్నట్టుగా ఫ్రూట్ ఫ్లైని ఒక జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా టిహెచ్ మోర్గాన్ని చేసి పెట్టాడు దీన్ని. ఈ ఫ్రూట్ ఫ్లై టిహెచ్ మోర్గాన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ చేసేసింది. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండలే, మనకు తెలుసది. ఓకే, గ్రెగర్ జాన్ మెండల్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. అది ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒక ఫ్రేమ్వర్కే సెట్ చేసి పెట్టాడు మనకి మెండల్ అని. కానీ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ అంటే, ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మాత్రం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం టిహెచ్ మోర్గాన్ చూస్తాం. సో టిహెచ్ మోర్గాన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ బికాస్ ఆఫ్ హీ సెలెక్టెడ్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్. దీన్ని మనం క్వీన్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఇస్ ఏ క్వీన్ ఆఫ్ జెనెటిక్స్. ఒకవేళ ఎవరైనా పురుష పక్షపాతులు ఉన్నట్లయితే కనుక దీన్ని మీరు కింగ్ ఆఫ్ జెనెటిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ క్వీన్ ఆఫ్ జెనెటిక్స్ ఆర్ కింగ్ ఆఫ్ జెనెటిక్స్. దీన్నే సిండ్రెల్లా ఆఫ్ జెనెటిక్స్ అని కూడా అంటారు. ఈగా మూవీ రాజమౌళి తీసిన తర్వాత ఈగ ఫేమస్ అయింది అని అందరికీ తెలుసు. కానీ రాజమౌళి కన్నా ముందే
ఈగ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈగని హై లెవెల్లో కూర్చోబెట్టాడు. జెనెటిక్స్లో ఎక్స్పెరిమెంట్ అంటే ఈగే గుర్తొచ్చేలాగా చేసింది ఎవరు అంటే థామస్ హంట్ మోర్గాన్. Thomas Hunt Morgan selected Drosophila melanogaster for his experiments, okay, to know that chromosomal theory of inheritance. అది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి తను సెలెక్ట్ చేసుకున్న ఆర్గానిజం ఏది అంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే రెండు విషయాలు. ఒకటి, టిహెచ్ మార్గాన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి. రెండో విషయం వచ్చేసి క్రాసింగ్ ఓవర్ అనే ఒక చిన్న కాన్సెప్ట్. ఇవి రెండు తెలిస్తే మనకి లింకేజ్ అండ్ రీకాంబినేషన్ ఈజీగా అర్థమవుతుంది. దీని తర్వాత వీడియో ఖచ్చితంగా లింకేజ్ అండ్ రీకాంబినేషన్, దెర్ ఈజ్ నో డౌట్. ఓకే, సో టిహెచ్ మార్గాన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, మాకెందుకు ఈ సోదంతా అని మీకు అనుమానం వస్తే రావచ్చు గాక. బట్ చెప్పాను కదా, క్వశ్చన్స్ అనేవి చాలా టిపికల్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నీట్ ఎగ్జామినేషన్లో కావచ్చు, లేదంటే కర్ణాటకలోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఈ ఇయర్ నుంచి అప్లికేషన్ మెథడ్ హై ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ని పియూ ఎగ్జామినేషన్స్లోనే, పబ్లిక్ ఎగ్జామినేషన్స్లోనే అడుగుతున్నారు. టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కాదు, ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ కాదు. రేపు పొద్దున మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదన్నా యూట్యూబ్ రీల్స్లో కానీ ఐఏఎస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో. మీ ఒపీనియన్ ఏంటి? పానిపట్టు యుద్ధం జరిగింది, ఇంతకుముందు ఎలా అడిగేవాళ్ళు, పానిపట్టు యుద్ధం గురించి వివరించండి అంటే మన ఇష్టం, ఏదైతే బట్టి పట్టామో అదంతా రాస్తాం. కానీ ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే, వాళ్ళు యుద్ధం చేసుకోవడానికి పానిపట్టు అనే ప్రాంతాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అది మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎందుకు అనుకుంటున్నారు దాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారని మీరేమనుకుంటున్నారు అనేది. సో అలా ఇక్కడ టిహెచ్ మార్గాన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు, మీరు ఆన్సర్ రాయక్కర్లేదు. సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటో జస్టిఫై చేయండి, జస్టిఫై అని చెప్పి క్వశ్చన్ అడిగితే మీరేం చేయగలుగుతారు. కాబట్టి దీన్ని మనం ఒకసారి ఆలోచించాలి, ఎందుకు డ్రోసోఫిలానే సెలెక్ట్ చేసుకున్నాడు. చిన్నదే కావాలంటే ఎంతకన్నా చిన్న ఉన్నాయి దోమలు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంతకన్నా పెద్ద ఉన్నాయి మనిషినే సెలెక్ట్ చేసుకోవచ్చు, కోతుని సెలెక్ట్ చేసుకోవచ్చు, ర్యాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, షీప్ ఉంది, కౌస్ ఉన్నాయి. బట్ ఓన్లీ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఎందుకని, అది ఇవాళ ఈ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. వై మార్గాన్ సెలెక్టెడ్ డ్రోసోఫిలా ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ రీజన్, దాని యొక్క లైఫ్ సైకిల్ చాలా చిన్నది, 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది దాని యొక్క లైఫ్ సైకిల్. ఓకే, లైఫ్ సైకిల్ అంటే అది పుట్టడం, లార్వా నుంచి పెద్దదవ్వడం, ఓకే, మెటామార్ఫోసిస్ జరగడం, అడల్ట్గా మారడం, సెక్సువల్ మెచ్యూరిటీ రావడం, ఓకే, కోపులేషన్ జరగడం, దానికి మళ్ళీ బేబీస్ ఆఫ్ ప్రోజెనీ అనేది కలగడం, ఇదంతా జస్ట్ 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. షార్ట్ లైఫ్ స్పాన్, వితిన్ 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి ఏదైనా ఇన్స్టెంట్గా కావాలి కదా, ఇమీడియట్గా మనకు రిజల్ట్ రావాలి. ఇప్పుడు మెండల్ చూడండి, మెండల్ 7 ఇయర్స్ పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. వార్షిక మొక్కలు అవన్నీ కూడా పీ ప్లాంట్స్ 7 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, 7 ఇయర్స్ పాటు వర్క్ చేశాడు. ఇతనికి అంత టైం లేదు, ఇమీడియట్గా మనం పాపులర్ అవ్వాలంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ తెలుసుకోవాలి. సో షార్ట్ లైఫ్ స్పాన్ అనేది ఒక రీజన్. ఇంకొక రీజన్ వచ్చేసి దే కెన్ గ్రోన్ ఇన్ ఏ సింపుల్ సింథటిక్ మీడియం. అంటే వీటిని మెయింటైన్ చేయడం కానీ వీటి యొక్క పోషణ అదంతా చూడడం కానీ చాలా ఈజీ. దే కెన్ గ్రోన్ ఇన్ సింపుల్ సింథటిక్ మీడియం అండర్ ల్యాబొరేటరీ కండిషన్స్. చిన్న ల్యాబ్లో మనం దాన్ని పెంచవచ్చు. దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా పెద్ద పెద్ద, ఇప్పుడు చూడండి కుక్కలకు కూడా కుక్క బిస్కెట్లు కొనాల్సి వస్తుంది. కానీ ఈ ఫ్రూట్ ఫ్లై చాక్లెట్స్ లాంటివి ఏం లేవు. కాబట్టి జస్ట్ మనం తిన్న అరటిపండులో సగం అరటిపండు అక్కడ పెడితే అదే వచ్చి తింటుంది. సో సింపుల్ సింథటిక్ మీడియంలో దీనికి కావాల్సినట్టుగా మనం ఫుడ్ని ప్రిపేర్ చేసి పెట్టడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు, ల్యాబొరేటరీలో ఇది పెరుగుతుంది. ఓకే, కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. రెండోది వచ్చేసి ఇంకొక కారణం వచ్చేసి దీంట్లో క్రోమోజోమ్ నెంబర్ చాలా తక్కువ. సెక్షువల్ డైమార్ఫిజం ఇస్ డిస్టింక్ట్. అంతేకాదు సింగిల్ మేటింగ్ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెనీ. ఒక్కొక్క పిల్లని పెట్టడం కాదు, ఇది ఏదో ఏనుగులాగా లేదంటే గుర్రంలాగా ఎక్కువ టైం తీసుకుని ఒకే పిల్లని పెడితే దాన్ని ఒక్కదాన్ని మనం స్టడీ చేసి ఇంత ప్రాబ్లం లేదు ఇక్కడ. ఒక సింగిల్ మేటింగ్ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెనీ. సింగిల్ మేటింగ్ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెనీ. అంతేకాదు ఇది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ తక్కువ ఉన్నప్పటికీ, 4 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ తక్కువ ఉన్నప్పటికీ, ఇది తక్కువైనప్పటికీ దీంట్లో హెరిటబుల్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి స్టడీ చేయడానికి. దీని ఐబాల్ కలర్ తీసుకోవచ్చు, బాడీ కలర్ తీసుకోవచ్చు, వింగ్ సైజ్ తీసుకోవచ్చు, బాడీ షేప్ తీసుకోవచ్చు. ఓకే, ఇలా దాని యొక్క యాంటీనా తీసుకోవచ్చు. డిఫరెంట్ క్యారెక్టర్స్, హెరిటబుల్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి. హెరిటబుల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఏ క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయో
ఆ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ జీన్స్ మీద. అందులో వేరియేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. రెడ్ కలర్ బాడీ, ఎల్లో కలర్ బాడీ, గ్రే కలర్ ఓకే బాడీ, ఇలా రకరకాల ఐస్లో కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఈ ఈగ గురించి రీసెర్చ్ చేసిన రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు ఎంత చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు ఆ హెడ్ తీసుకోవడానికి. రకరకాల హెడ్స్ని వాళ్ళు ప్లాన్ చేసుకుని లాస్ట్కి ఒక ఫైనలైజేషన్ ఒక లుక్ అయితే తీసుకొచ్చారు ఈగ మూవీలో. సో అలా దీంట్లో వేరియేషన్స్ చాలా ఉన్నాయి. హెరిటబుల్ క్యారెక్టర్స్ ఆర్ మోర్ అండ్ మోర్ వేరియేషన్స్ ఇన్ దెమ్ ఓకే. అంతేకాదు ఈ క్యారెక్టర్స్ని మనం స్టడీ చేయడానికి పెద్ద ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ అవసరం లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా మన నార్మల్ అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్తో, ఒక లైట్ మైక్రోస్కోప్తో మనం చూడొచ్చు. సింపుల్ మైక్రోస్కోప్, we can observe all the characters by using the simple microscope. These are the characters why the Morgan select fruit fly for his experiments. ఈ రీజన్స్ వల్ల షార్ట్ లైఫ్ స్పాన్ కాబట్టి 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. అది నార్మల్ సింథటిక్ మీడియంలో కూడా గ్రో అవ్వగలుగుతుంది కాబట్టి తన ల్యాబ్ కండిషన్స్లో సెలెక్ట్ చేసుకున్నాడు. అలానే లెస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఓన్లీ 4 పేర్సే కాబట్టి. సెక్సువల్ డైమార్ఫిజం, డై మీన్స్ 2, మార్ఫిజం మీన్స్ మార్ఫాలజీ అంటే షేపు, స్ట్రక్చర్ ఓకే. డిస్టింక్ట్, మనం ఈజీగా సెపరేట్ చేయగలుగుతాం మేల్ అండ్ ఫీమేల్ని. అలానే ఒక సింగిల్ మేటింగ్లో నెంబర్ ఆఫ్ ప్రోజెనీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మనం స్టడీ చేయాలనుకున్నట్లయితే కనుక ఓకే. వీ కెన్ అబ్జర్వ్ క్యారెక్టర్స్ బై యూజింగ్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. దీనికోసం పెద్ద మైక్రోస్కోప్స్ అవసరం లేదు. కాబట్టి ఇతను డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అది అతను చేసిన ద బెస్ట్ డెసిషన్, అది తీసుకున్న బెస్ట్ డెసిషన్. అతన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ చేసింది. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ ఆర్ క్వీన్ ఆఫ్ జెనెటిక్స్ చేసింది ఓకే.